ప్రభు నామమున అందరికీ వందనాలండి. ఆహ్, ఈ సంఘం మరియు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. షార్ట్ మెసేజ్‌లో భాగంగా మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం అందరం కలిసి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రభు సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగుండ మహోన్నత సర్వశక్తిమంతుడ, మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఇదిగో ఈ లోకంలో అనేకులకు లేని ధన్యత తండ్రి మా అందరికీ ఈ దినం దయచేస్తున్నందుకు మీకే స్తోత్రం. మమ్మల్ని ఆరాధించేవారు కదండ్రి, మమ్మల్ని ఇదిగో ఈ వనస్థలపురంలో తండ్రి జీజీసీ ప్రేయర్ హౌస్ మమ్మల్ని ఉంచినందుకు మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇదిగో ఈ పాటలో మీరే మహిమంటారు వాక్యాన్ని తండ్రి మేము ధ్యానిస్తుండగా మీరు మా మధ్య ఉండమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. నేను కాదు కానీ తండ్రి ప్రభానైనా ప్రజలకు అవసరమైన వార్తని మీరే దయచేయమని వేడుకుంటున్నాం. ముందు సమయం అంతటినీ మీకు అప్పు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రభువు. ఈ లోకంలో మనం ఎవరం కూడా నాకే అవసరం లేదు, నాకే వాంఛ లేదు అనుకోని వారం ఎవరూ ఉండం. అందరికీ సమయాన్ని కొలది మన వయసు కొలది ఒక్కొక్క అవసరతలు చాలా ఉంటాయి అన్నమాట. అయితే వాటన్నిటినీ మనం మన శక్తితోనే చేసుకుంటున్నామా లేకపోతే దేవుని మీద ఆధారపడి చేసుకుంటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఈ 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే అన్నీ మన లోక అవసరతల కోసమే ఉంటాయన్నమాట. సో మన అవసరతలన్నీ దేవునికి ముందే తెలిసే ఉన్నాయి. వాటిని గుర్తెరిగే దేవుడు వీటికన్నా అతి శ్రేష్టమైన ఒక బాధ్యతను మనకి ఇచ్చారనమాట. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అని చెప్పేసి మనం సమయం కొలది మ్యాక్సిమం చూసుకుంటాం అది. అయితే ఆయన రాజ్యం అంటే మనందరికి తెలిసిందే, మనందరి నిరీక్షణ కూడా అదే. ఒకరోజు ప్రభు రాని ఉన్నాడు, ఆయనతో పాటు మనందరం అక్కడ నివసించబోతున్నాం అని చెప్పేసి. ఆ రాజ్యం అంటే దేవుడు, తర్వాత కుమారుడైన క్రీస్తు, దేవదూతలు, మనుషులు, మనమే కాదు. నార్మల్గా ఒక ఇల్లు ఉందనుకోండి, అంటే అఫ్కోర్స్ ఇంటీరియర్ ఇవన్నీ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైనా వ్యక్తి చాలా ప్రశాంతంగా ఉంది అంటే అక్కడ నివసిస్తున్న ప్రజలను బట్టి లేకపోతే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులను బట్టి కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం దేవుని రాజ్యం అంటే కేవలం ఫిజికల్గా కనబడేదే కాదు, కానీ అందులో ఉన్న విలువలు ఏవైతే దేవుడి చిత్తం అక్కడ ఎట్లా నెరవేరుతుందో దేవుని వాక్యంలో కూడా ఉంటుంది. ఈ 6:10లోనే ఉంటుంది చూడండి, 6వ అధ్యాయం. గాక అంటే పరలోకమందులో దేవుని చిత్తం నెరవేరుతుంది అనమాట. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి నెరవేర్చండి అని. కానీ ఆల్రెడీ ఇక్కడ నెరవేరుచున్నట్లు అంటే పరలోకంలో ఆల్రెడీ దేవుని చిత్తమే నెరవేరుతుంది అనమాట. సో అట్లా ఆ విలువలతో కూడుకున్న రాజ్యం అనమాట. దేవుడు ఆ రాజ్యాన్ని మనల్ని వెతకమన్నాడు, అప్పుడు ఇవన్నీ మనకి అనుగ్రహింపబడు. మనం షార్ట్గా చూసుకుంటే ఆయన ఉపమాన రీతిగా ఇక్కడే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మొత్తం అన్ని ఉపమానాలే ఆయన రాజ్యం గురించే ఉంటాయి అన్నమాట. దేవుని రాజ్యం అంటే ఆబ్వియస్గా ఇప్పుడున్న మనకి ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండడం, నిత్యం ఆయనకి ప్రార్థన చేయడం, ఆయన వాక్యాన్ని పఠించడం, ఆయన నమ్ముకున్న వారితో పరిశుద్ధులతో సహవాసం చేయడం. దీని ద్వారా ఆయన రాజ్యానికి మన దగ్గరగా ఉండగలం. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆయన వీటిని ఉపమాన రీతిగా చాలా చక్కగా వివరించారనమాట. ఇక్కడ 13:1-23 వరకు ఒకటే కాంటెక్స్ట్ ఉంటుంది. అది మనం చాలాసార్లు చదువుకున్నాం. ప్రేయర్ చేసేటప్పుడు కూడా విత్తబడిన వాక్యం ఫలవంతమైన నేలను పడి 100ంతులుగా 30ంతులుగా 60ంతులుగా ఫలించాలని మనం ప్రేయర్ చేస్తాం. దాని గురించి అన్నమాట. మనం అన్నీ చదువుకోవద్దు, కానీ
దేవుడు చెప్పిందే చూసుకుందాం. 19 చూసుకుందాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను. త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించును. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడు. మంచి నేలను విత్తబడినవాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివాడు సఫలుడై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించునను. అది. సో ఈ ఉపమానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరికీ వాక్యం ఎలా అయితే అందరికీ చెప్పబడుతుందో విత్తనం కూడా ఒకేలాగా వేయబడింది. కానీ పడిన నేలను బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. దట్ మీన్స్ దేవుడు మన అందరికీ ఒకే విధంగా కృపని, ప్రేమని అన్నిటినీ ఇస్తున్నాడు. మనం ఎలా స్వీకరిస్తున్నాం, ఆయనకి ఎలా స్పందిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దట్ మీన్స్ అదేంటంటే, మన రిలేషన్ దేవునితో ఎలా ఉందన్న దాని మీదే ఆ వాక్యం ఎంత ఫలిస్తుంది అనేది ఉంటుంది. సో మనం ఆయన రాజ్యానికి వెతికే మొట్టమొదటి అడుగు ఆయనతో పెట్టుకున్న సంబంధాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం ఎంత లోతైన సంబంధం పెట్టుకుంటే వాక్యం అంత బాగా ఫలిస్తుంది. విత్తనం ఎంత లోపలికి వెళ్తే వేరు తన్ని బయటికి చెట్టుగా కూడా వస్తుంది కదా, అట్లా అనమాట. ఆయన విశ్వాసంలో మనం ఎంత లోతుగా ఉంటే ఆయన రాజ్యం గురించి, ఆయన గురించి అంతగా తెలుసుకోగలం. అదే 13వ అధ్యాయంలో 31, 32 చూసుకో. ఎస్, చెట్టు. ఇక్కడ దేవుడు నిజంగా మనకి కొన్ని చూస్తూ ఉంటే ఆయన మ్యాజిక్ తెలుస్తూ ఉంటుంది అనమాట. విత్తనాలు అంటే మనకి ఏదైనా చెప్పచ్చు, కానీ ఆవాలనే తీసుకున్నాడు, ఆవగించనే తీసుకున్నాడు అనమాట. చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది పెరిగిన తర్వాత మొక్కయి దాని మీద చాలా పక్షులు వచ్చి దాని కొమ్మల మీద నివసిస్తాయని చెప్తున్నాడు అనమాట. అంటే ఆయన రాజ్యంలోకి మనం ఆయన రాజ్యాన్ని వెతికేటప్పుడు అంతకంతకు ఎలా అయితే ఆవగింజ గ్రోత్ అవుతూ ఉంటుందో, ఎదుగుతూ ఉంటుందో, మనం అంతకంతకు విశ్వాసంలో కూడా ఎదగడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఇదే ఆవగింజని గురించి దేవుడు ఇంకో ఉపమానం కూడా చెప్తాడు మనకి విశ్వాసం గురించి చూసుకున్నప్పుడు. మనలో ఆవగింజంత విశ్వాసం కొండను కదిలించగలం, లేకపోతే ఒక చెట్టుని తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడాలంటే పడుతుందని చెప్పేసి మనం వింటాం. అంటే అదే విశ్వాసాన్ని మనం నాటితే మన విశ్వాసం ద్వారా ఇతరులను కూడా మనం ఆశ్రయించేవారుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. సో ఈ వాక్యం ద్వారా మనం అది తెలుసుకోవచ్చు అనమాట. సో ఆవగింజ ఉపమానం ద్వారా మనం దేవునిలో ఇంకా ఎదగడానికి స్కోప్ ఏదైతే ఉందో దాని గురించి దేవుడు చెప్తున్నాడు అనమాట. అలాగే 33లో మరొక ఉపమానం ఉంది. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. మామూలుగా దోశలు వేయడానికి, ఇడ్లీ చేయడానికి మీరు రెగ్యులర్గా చేసేదే ఇది. పిండిని ఎట్లయితే పుల్ల పెడితే అది పొంగి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో, మనం కూడా ఆయన రాజ్యాన్ని గురించి వెతికి ఆయన వాక్యం గురించి ఇంకా శోధించినప్పుడు ఆ విశ్వాసంలో అంతకంతకు ఎదుగుతూ మనలో ట్రాన్స్ఫర్మేషన్ దేవుడు తీసుకొస్తాడు అనమాట. ఇందులో ఉన్న లోతైన అర్థం అది. అలాగే 44లో చూసుకుంటే 44, 45 ఈ రెండు యాక్చువల్లీ చాలా సిమిలర్గా ఉంటాయి, చిన్న డిఫరెన్స్తో. అలా అది ఆ ధనమును కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో, అంటే డిస్కవరింగ్ ద హిడెన్ ట్రెజర్, అక్కడ దాచిపెట్టి ఉన్న దాన్ని కనుగొనడంలో సంతోషం. మనం దేవుని రాజ్యం గురించి కానీ ఆయన వాక్యం గురించి కానీ బాగా శోధించినప్పుడు మనం కూడా నిజంగా కొన్నిసార్లు
అలాగా బైబిల్ చదువుతూ ఉంటే ఆయన వాక్యంలో కొన్ని విలువైన అర్థాలు మనకు అర్థమైనప్పుడు ఆ సంతోషం పక్క వాళ్ళకి అది సంతోషం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆ ఆ ఫేజ్ నుంచి వెళ్తే గానీ తెలియదు అనమాట. సో అట్లా దాచిపెట్టిన దాన్ని దొరికినప్పుడు అందులో ఉన్న సంతోషాన్ని మనం పొందగలం అనమాట. ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు కూడా మనకి అట్లాంటి సంతోషాన్ని దేవుడు ఇస్తాడని చెప్పేసి ఈ ఉపమానం ద్వారా చెప్తున్నాడు. అలాగే 45లో మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కనుగొన్ కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కనుగొనను. ఎలా అయితే ఒక విలువైన దాన్ని ధనాన్ని ఆయన కనుగొని సంతోషంతో వెళ్ళి అక్కడ పొలాన్ని కొనుక్కున్నట్టు ఉంటుంది. ఇక్కడైతే ముత్యం కోసం తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. నాకు చాలాసార్లు అంటే నేను ముందు స్థితిలో ఉండేటప్పుడు ఎలా అసలు మొత్తం వదిలేసి దేవుని సేవ కోసం ఎలా వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ వాళ్ళు అందులో ఉన్న సంతోషాన్ని ఆ ఎసెన్స్ని చూశారు కాబట్టి దేవుడే ఇంకా చూసుకుంటాడన్న ఆ భరోసా మీద ఉన్నది మొత్తం సమర్పించి మరి దేవుణ్ణి వెతికిన వారిని మనం చాలా మంది చూస్తాం. సో ఇట్లా అన్నమాట. సో మనం ఆయన రాజ్యం కోసం వెతికినప్పుడు మొదటగా ఆయనతో మంచి సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అంతకంతకు ఎదుగుతాం. ఎదిగి ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ఏదైతే ఆ పిండి అట్లా మారుతుందో మారి అందులో ఉన్న ట్రెజర్ని లేకపోతే విలువైన దేవుని విలువల్ని లేకపోతే ఆ వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం సంతోషించగలం. సంతోషించి ఇంకా దేవుడు మనకి కల్పించిన కొలది మనం ఆయన కొరకు ఇంకా సమర్పించుకొని కూడా అది కూడా ఆ, ఆ, ఎవరు బాధగా కానీ లేకపోతే ఏదో ఇది ప్రాసెస్ అన్నట్టు ఎవరు సమర్పించుకున్నారు ఎవరు చాలా సంతోషంగా సమర్పించుకున్నట్టు కూడా మనం చూసుకోగలం. సో అదనమాట. ఇంకా చూసుకుంటే ఈ అల్టిమేట్గా ఈ 47 అండ్ 48లో మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయదు. ఇదే మనకి ఇక్కడ 31 నుంచి కూడా ఈ ఉపమానం సేమ్ ఇట్లాంటిదే ఉంటుంది అనమాట. మంచి గోధుమ విత్తనాలతో గురుగులు పెరిగినప్పుడు దేవుడు రెండింటిని ఒకేసారి పోస్తాము, ఫస్ట్ వాటిని కాల్చివేసి వీటిని నేను తీసుకుంటానని చెప్పేసి దేవుడు చెప్తాడు. ఇది మన జీవితంలో కూడా మన నిరీక్షణలో ఇదొక పార్ట్. దేవుని రాకడ సమయంలో ఆ జడ్జిమెంట్ ఉండబోతుంది కదా. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు నుంచి మనకి ఈ శిక్షా విధి లేదని కూడా దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. సో ఈ ప్రాసెస్లో ఆయన రాజ్యం కోసం మనకు వెతికినప్పుడు మనలో మనమే చూడగలం అనమాట ఆ చేంజ్. మనం విశ్వాసులు ఉన్న అనేక మందిలో కూడా ఇది చూడగలం. మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ గుండా వెళ్ళక ముందు కూడా మనం చూడగలం, వెళ్తూ ఉంటే కూడా మనం చూడగలం. ఈ ప్రాసెస్లో మనకి దేవుడు ఇస్తున్న ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడడం. మనకి ఫిజికల్ లైఫ్లో చాలా అవసరాలు ఉంటాయి. అవి స్పిరిచువల్గా కావచ్చు లేకపోతే ఈ లోకపరంగా కావచ్చు. కానీ దేవుడు దానికి ఫిజికల్ మాత్రమే అటాచ్ చేయట్లేదు. ఎప్పుడైతే ఆయన రాజ్యంను నీతిని వెతుకుతామో అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడడానికి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అలాగే ఆయన నీతిని గురించి చూసుకుంటే కీర్తనలు 119, 142 ఈ లోకంలో నీతి అంటే మనకున్న న్యాయ సింహాసనాలు లేకపోతే ఈ కోర్ట్స్ ఈరోజు ఇచ్చిన తీర్పు సంవత్సరం తర్వాత అదే ఉంటుందని మనం చెప్పలేము. కానీ ఇక్కడ దేవుని నీతి ఎలా ఉంటుంది? 142 నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యం. మన ఈ లోకంలో ఏదైతే చూస్తామో ఈ నీతి అసలైన నీతి కాదండి. ఆయన నీతి శాశ్వతమైనది. ఎందుకంటే ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు. అదే మాట మీద శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం ఉండే దేవుడు ఆయన నీతిని ఆయన ప్రేమను కూడా అట్లాగే మనకి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఈ నీతి ఇప్పుడు మనకేం చేస్తుందంటే రోమా 3:21-22 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనది నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కేవలం
ఆయన్ని మనం విశ్వసిస్తే చాలు మనల్ని నీతిమంతులుగా దేవుడు తీర్చుతున్నాడు అనమాట. అది మనకు ఎలా పొందుకున్నాం అన్నది కూడా కింద ఉంటుంది 24లో. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. విశ్వసిస్తే చాలు, అది కూడా ఉచితంగా నీతిమంతులు అని తీర్చబడుతున్నాం అనమాట. దేవుడు ఇచ్చేవి ఎంత బాగుంటాయి చూసారా. సో ఇట్లా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని, ఈ రెండిట్లో మనకు కామన్గా ఉండేది ఏంటంటే ఈ లోకంలో ఉన్నట్టు ఉండవు అవి. అందులో మనం అనుకుంటాం అంటే ఒక రాజ్యంలో ఒక రాజు, మంచి రాజు పరిపాలిస్తే అందరూ అక్కడే ఉండాలనుకుంటారు. ఇప్పుడు మనకు సపోజ్ చెప్పాలంటే నార్త్ కొరియా ఉంది. అక్కడ ప్రజలు ప్రెసిడెంట్కి భయపడి అక్కడ అలా ఉంటున్నారేమో, కానీ చాలామంది బయటకు వచ్చారని ఏదో కారణంతో వచ్చేస్తూ ఉంటారు. సో ఆ రాజ్యంలో పరిపాలిస్తున్న రాజుని బట్టి ఉంటుంది. అయితే మిగిలిన కంట్రీస్కి వెళ్ళిపోతున్నారంటే ఫస్ట్ ఆ రాజు మీద వాళ్ళకు ఉన్న భయం, అట్ ది సేమ్ టైం బయటికి వెళ్తే ఫ్రీగా ఉండగలం. అదే ఒక మంచి రాజు పరిపాలిస్తున్నాడంటే అక్కడికే వెళ్ళాలని చాలామంది వస్తారు. సో అట్లా ఆయన రాజ్యంలో ఉన్న విలువలను కానీ, లేకపోతే ఆయన చిత్తం నెరవేరడం కానీ, ఇటువంటి వాటిని దేవుడు మనల్ని వెంబడించమంటున్నాడు అనమాట. అప్పుడు మనకు కావాల్సిన వాటన్నిటిని దేవుడు దయచేస్తాడని చెప్తున్నాడు అనమాట. మనం ఒకసారి ఇప్పుడు వరకు చూసుకున్నదంతా ఒకసారి మనం నెమరు వేసుకుంటే, మొట్టమొదటిగా దేవునితో మనకి ఆ సంబంధాన్ని ఏర్పరిచి మనలో ఒక గ్రోత్ని తీసుకొస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఒక ట్రాన్స్ఫర్మేషన్ విశ్వాసంలో అంతకంతకు మనం ఎదగడం మనం చూడగలం. అలాగే అలా ఎదుగుతున్న కొలది అందులో సంతోషాన్ని మనం అనుభవించగలం. అలాగే దేన్నైనా దేవుని కోసం వదలడానికి, సమర్పణకి, లేకపోతే సాక్రిఫైస్ చేయడానికి కూడా మనం వెనకాడిన వానిగా దేవుడు మనల్ని చేస్తాడు. ఆయన రాజ్యం కోసం, నీతి కోసం వెతికినప్పుడు, ఇవన్నీ చేస్తున్నప్పుడే మనకేం కావాలో ఆయనకు తెలిసే కాబట్టి ఆయన మనకి ముందే ఇస్తారనమాట. నేను కూడా అంటే నా పర్సనల్ లైఫ్లో అంటే మరీ పరిశుద్ధం చెప్పలేను, కానీ మనకి చాలా పనులు ఉంటాయి ఈ లోకంలో. మనం చేస్తున్న వర్క్స్లో కానీ, లేకపోతే మన ఇంట్లో పనులు కానీ, వాటన్నిటిని ఇక్కడ మనకి చూసారా, మనం మత్తయి సువార్త 6లో చూసుకుంటే మొదట అని ఉంటుంది. ఇక్కడ మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకుడి అని ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్. మనకి ఎన్ని ఉన్నా కూడా 6:33లో, కాబట్టి మీరు ఆయన రాజ్యం, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇవ్వగలిగితే, ఒక రోజులో కానీ, లేకపోతే మనం ఏదైనా ఒక కొత్త పని చేస్తున్నాం ఆ పనిలో కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వగలిగితే, మనం ఆయన హ్యాండ్ని మనం చేసే ప్రతి పనిలో చూడగలం. నేను నా జీవితంలో చాలాసార్లు చూశాను. కొన్నిసార్లు నాకు చాలా పనులు ఉన్నాయి, దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నానని బాధపడే రోజులు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఎన్ని పనులు ఉన్నా దేవునికి సమయం ఇస్తే నా పనులు ఇట్లా అవలీలగా అయిపోయే సందర్భాలు నేను చూశాను. మనందరం కూడా చూసి ఉంటాం మన జీవితాల్లో. ఒకసారి వాటిని నెమరు వేసుకుందాం. దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. అలాంటి కృప దేవుడు మనకి మరింత దయచేసి, మరింత మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికేవారుగా దేవుడు మనల్ని ఉంచాలని కోరుకుంటాం. దేవుడు తన వాక్యం దీవించును గాక.